సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకుందాం రండి. అది మన మధ్య నుండిన యెడల అది మన శత్రుల చేతిలో నుండి మనలను రక్షించును అనిరి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఓడిపోయిన సమయం గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. అప్పుడు సంఘ పెద్దలు, ఈరోజు మనం ఓడిపోవడానికి ప్రభు ఎందుకు అనుమతించాడు? మన నిబంధన మందస్సాన్ని ఇక్కడ తీసుకురాలేదు కాబట్టి అలా జరిగి ఉండాలి అని తమలో తాము అనుకున్నారు. ఇశ్రాయేలు దేవునితో సరైన సంబంధం, పాప క్షమాపణ, పశ్చాత్తాపం లేకుండా కేవలం మందసం, బాహ్య చిహ్నం ఉంటే విజయం వస్తుందని ఆశించారు. దేవుని సన్నిధి, పవిత్రత లేని చోట ఎన్ని ఆచారాలు పాటించినా చివరికి రొట్టె విరవడం, బాప్తిస్మం తీసుకోవడం వంటివి కూడా మనుషులను రక్షించలేవు. తమ ఓటమి గల అసలు కారణం తమ పాపము, దేవునికి దూరం అవ్వడమే అని తెలుసుకోలేకపోవడమే వారి ఆత్మీయ గుడ్డితనం. సమస్య హృదయంలో ఉంటే వారు పరిష్కారాన్ని బాహ్య వస్తువుల్లో వెతుకుతూ ఉన్నారు. మందసం ఉన్నప్పటికీ ఆ తర్వాత యుద్ధంలో ఇశ్రాయేలు మరింత ఘోరంగా ఓడిపోయారు. మందసం కూడా శత్రువుల చేతికి చిక్కింది. దీని ద్వారా దేవుడు స్పష్టంగా చెబుతుంది ఏమంటే, ఆయనను ఒక సాధనంగా లేదా ఒక భయపెట్టే చిహ్నంగా వాడుకోలేము అని. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, బాహ్య ఆచారాల కంటే నీతో నమ్మకమైన సంబంధమే ముఖ్యమైనదని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పినందుకు నీకు వందనాలు. దేవుడువైన నిన్ను ఒక సాధనంగా కాక నా హృదయపూర్వకమైన ప్రేమకు, విధేయతకు అర్హుడైన ప్రభువుగా పూజించే కృపను నాకు దయచేయము. నా జీవితంలో ఏ విధమైన ఆత్మీయ అంధకారం, పాపము నిలిచి ఉండగా ఎప్పటికప్పుడు విరిగిన హృదయంతో పశ్చాత్తాపడి నీ యొద్దకు వచ్చే మనస్సును ప్రసాదించుము. కేవలం బాహ్య సంబంధమైన భక్తితో ఆగిపోకుండా పవిత్రమైన హృదయంతో నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని నాకు దయచేయము. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.